మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. సోషల్ ఇంజనీరింగ్, ఈక్వేషన్స్, స్ట్రాటజీస్, సర్వేల ఆధారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు. 200 అభ్యర్థుల లిస్ట్ని అనౌన్స్ చేశారు. కేవలం అనకాపల్లిని మాత్రం ఒక పెండింగ్లో పెట్టారు. ఓవరాల్గా అయితే సోషల్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సోషియో పొలిటికల్ ఇంజనీర్ బాలాగారు. నమస్కారం అండి. నమస్తే. సో పొలిటికల్ ఇంజనీరింగ్ మీకు లైక్ రీసెర్చ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. ఈ ఈక్వేషన్స్ అనేవి లిస్ట్లో అనౌన్స్మెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది? బిఫోర్ దాట్ ఈ లిస్ట్ ఇవాళ వచ్చింది. లిస్ట్ కంటే ముందే పార్ట్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అండ్ పొలిటికల్ సైన్స్లో వి కండక్టెడ్ అన్ ఎలక్షన్ సర్వే. ఇండియా హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం జనరల్గా అందరికీ ఏం తెలుసు, ఫోరెన్సిక్ అంటేనే ఒక క్రైమ్కి సంబంధించిందో, కోర్టుకి సంబంధించిందో, లేకపోతే సమ్ లీగల్కి సంబంధించిన ఆస్పెక్ట్ అని అనుకుంటారు. బట్ చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఫోరెన్సిక్ అనేది ఇట్ ఈస్ అ డీప్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫైండింగ్. అంటే నిజాలని చాలా డీప్గా అనలైజ్ చేసి ట్రూత్ని బయటకు తీయడం. సో మేము సర్వేలు చాలామంది చేస్తారు. మేము కండక్ట్ చేసిన సర్వే ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే అని పేరు పెట్టి అదే పనిగా దానికి ఒక టైటిలింగ్ ఇచ్చి ఆ సర్వేని చేసాం. ఈ సర్వే దేని మీద బేస్ చేసామంటే బేసికల్గా పాలిటిక్స్ అంటే ఏంటి, జస్ట్ 3 letters అంతే. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఇట్స్ నాట్ బిగ్ రాకెట్ సైన్స్. పబ్లిక్కి ఉన్న లిటిగేషన్స్ అంటే ఇష్యూస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి సిటిజన్స్కి, పబ్లిక్కి వాళ్ళకి కావాల్సిన డెలివరీస్ ఏవైతే ఉంటాయో, గవర్నెన్స్ డెలివరీ కావచ్చు, లేకపోతే వెలిఫేర్ డెలివరీస్ కావచ్చు, ఇవి ప్రాపర్గా అందుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి పబ్లిక్లో నుంచి ఒక రిప్రజెంటేటివ్ని మనం అపాయింట్ చేస్తాం. ఇతని పని ఏంటి, ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, లిటిగేషన్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేసి గవర్నమెంట్ త్రూ చేయించడం మాత్రమే ఇతని పని. అంతే. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేయాల్సింది. ఎమ్మెల్యే ఎంపీలు కూడా చట్టాలు చేస్తారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ మెయిన్ రోల్ ఏంటి వీళ్ళది, పీపుల్కి ఉన్న లిటిగేషన్స్ని మేనేజ్ చేయడం మాత్రమే. పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. దిస్ ఆర్ పాలిటిక్స్, 3 words. ఇది ఎక్కడ చేస్తారు? సమాజంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు, ఈ వ్యక్తులే మనకు ఓటర్స్. అసలు ఈ కుటుంబాలు ఏంటి, కుటుంబ వ్యవస్థ ఏంటి, సమాజం ఏంటి, మనుషులు ఏంటి, మనుషులకు మెయిన్ ఇంపాక్ట్ ఏంటి, ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ. అంటే ఎవరికైనా, అది జంతువుకైనా మనిషికైనా, సైకాలజీ, ఆంథ్రపాలజీ లేని ఏమీ నడవదు. ఎలక్షన్ ప్రచారంలో కూడా మీరు చూడండి, వాళ్ళకి మెప్పించే విధంగా ప్రచారం చేయాలి, వాళ్ళకి ఇష్టం వచ్చే విధంగా ప్రొపగండాస్ చేయాలి, ప్రజలకి ఏం కావాలో ఆ కంటెంట్ రాయాలి. మీడియా ఛానల్లో కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేము అదే వడ్డిస్తాము. అంటే ఇవన్నీ ఏంటి, వాళ్ళ సైకలాజికల్గా తగ్గట్టుగానే వాళ్ళకి ఏం కావాలనో దాన్ని మనము డెలివరీ చేయడమే బేసికల్గా డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్. లార్జర్ రిజల్టే మనకు ప్రివైల్స్. అంటే లార్జర్ ఇంట్రెస్ట్ డెమోక్రసీలో పీపుల్ అట్ లార్జ్ దేర్ ఇంట్రెస్ట్ ఇస్ ప్రివైల్స్ టు అస్. మనకు అది ప్రివైల్ అవుతుంది. ఆ బేసిస్లో మేము ప్రతి మనిషి ఏమనుకుంటున్నారో, తన జీవితం ఏంటి, సమాజం ఏంటి, కుటుంబం ఏంటి, కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, దీని మీద కంప్లీట్గా పాలిటిక్స్ ఏ విధంగా రన్ చేస్తున్నారు, గత 70 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి అనే ఆస్పెక్ట్లో మేము ఒక కొత్త తరహాగా ఒక సర్వే చేయడం జరిగింది. 2023 ఎలక్షన్స్, మనకు తెలంగాణ ఎలక్షన్స్లో కూడా సేమ్ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చేసాం. యాజ్ ఇట్ ఈజ్ మేము చేసిన వరకు 99% అక్యురేట్గానే రిజల్ట్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీనే గవర్నమెంట్ ఫామ్ చేయడం కూడా జరిగింది. మేము ఏ విధంగా చేస్తామంటే దీంట్లో మీ యొక్క మైండ్ సెట్ మీద, మీ ఎక్స్పెక్టేషన్స్ మీద, మీ యొక్క మూడ్ మీద, మీ యొక్క నీడ్ ఆఫ్ అవర్ మీద, మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ మీద, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెమోక్రసీ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి డెలివరీస్ మీరు వెల్ఫేర్ కావాలనుకుంటున్నారా, గవర్నెన్స్ కావాలనుకుంటున్నారా, ఈ ఆల్ ఆస్పెక్ట్స్ మీద చాలామంది సర్వేస్ ఎలా చేస్తారంటే మీకు ఆన్లైన్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, లేకపోతే కొన్ని యాప్స్ తీసుకొని వాళ్ళ ఒక యాప్స్ డిజైన్ చేసుకొని, ట్యాబ్ తీసుకొని, మొబైల్ తీసుకొని బయట మార్కెట్లకు పంపించి కెమెరా పెట్టి ఒక పోల్ లాగా కండక్ట్ చేయడం. ఇది ఒక కైండ్ ఆఫ్ సర్వే. ఇది ట్రెడిషనల్గా వస్తుంది. దీనివల్ల మనకి ఏమొస్తుంది, డేటా వస్తుంది. కానీ డేటా వల్ల ఏం చేసుకుంటాం, డేటా మైనింగ్ చేస్తాం, ఏదో అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తాం అంతే. కానీ ట్రూత్ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? సో మేమేం చేస్తామంటే మా దగ్గర కొన్ని టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ అన్నీ అఫ్ కోర్స్ నేను మీకు అందరు పబ్లిక్లో ఉన్న టీమ్స్ ఏవి కూడా ఆ ట్రేడ్ సీక్రెట్ కాబట్టి రివీల్ చేయట్లేదు నేను. వీళ్ళందరూ పబ్లిక్లోనే ఉంటారు.
మీకు తెలియకుండానే మేము మిమ్మల్ని సర్వే చేస్తాం. ఎలా సర్వే చేస్తామంటే అది మీతో డిస్కషన్లోనే ఉంటుంది. కానీ మాకు ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ కావాలో ఆ పాయింట్స్ మేము రిసీవ్ చేసుకుంటాం. దాన్ని బేస్ చేసుకునే మీ మూడ్ ఎలా ఉంది, మైండ్ ఎలా ఉంది, నీడ్ ఆఫ్ ద అవర్ మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పొలిటీషియన్ మీరు కావాలనుకుంటున్నారు, ప్రజెంట్ ఉన్న పొలిటీషియన్స్లలో మీరు ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు ఎవరు ఎక్కువ పొలిటీషియన్ కానీ పార్టీకి కానీ సింపతి చూపిస్తున్నారు అన్ని దాని మీద మేము టెస్ట్ చేస్తాం. చేసి ఇచ్చిన సర్వేలో వైసీపీ అండ్ టీడీపీ కూటమి రెండు పక్కన పెట్టి మేము సర్వే చేసినప్పుడు వైసీపీకి అయితే 118 నుంచి 138 నియర్ బై వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కూడా ఆల్మోస్ట్ మీకు 37+ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని డిఫర్డ్ స్థానాలు కూడా ఉన్నాయి. అంటే ఏ స్థానాల్లో డిఫర్డ్ ఉంటాయి, ఒక 20 వైసీపీకి, ఒక 25 to 26 ఆ రేంజ్లో టీడీపీకి, ఇలా డిఫర్డ్ స్థానాలు కూడా ఉన్నాయి. టఫ్ కాంపిటీషన్, చాలా కీన్ కంటెస్టింగ్ నడిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ మెజారిటీలు వచ్చే అవకాశాలు కూడా ఉండవు ఈసారి. చాలా మైన్యూర్ మెజారిటీతోనే, ఎందుకంటే ఓట్లన్నీ బాగా స్ప్లిట్ అయి ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యాంటీ ఇంకంబెన్సీ ఉంది కాబట్టే ఈసారి అపోజిషన్ పార్టీలు గెలిచేస్తున్నాయి, అందరూ చాలామంది కూటమిలు గడుతున్నారు కాబట్టి గెలిచారు. అందరు రాంగ్. ఇక్కడ అందరికి తెలియని విషయం అంటే చెప్పిన మీకు, యాంటీ ఇంకంబెన్సీ ఓటు 2019లోనే ఉంది. 2019లో యాంటీ ఇంకంబెన్సీ ఉంది కాబట్టి టీడీపీకి ఆ మాత్రం ఓట్ షేర్ ఉంది, అంత ఓట్ పడింది. అది యాంటీ ఇంకంబెన్సీ కాదు. యాంటీ ఇంకంబెన్సీ 40% ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయింది, యాంటీ ఇంకంబెన్సీ ఉన్న ఓట్లలో స్ప్లిట్ అయ్యాయి. ఇప్పుడు అది గమనించట్లేదు. అవి డివైడ్ అయిపోయాయి. టీడీపీకి ఉన్న పార్టీకి ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయ్యింది. వీళ్ళు ఏమనుకుంటున్నారు, చాలామంది పొలిటీషియన్స్ కానీ, లేకపోతే అపోజిషన్ పార్టీస్ కానీ, కొత్త పార్టీస్ కానీ, మీడియా హౌసెస్ కానీ, లేకపోతే ఏజెన్సీస్ కానీ, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇంపాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ అనుకునేది ఏంటి అంటే లైక్ అనుకోండి థింక్ ట్యాంకర్స్ కావచ్చు, లేకపోతే మేధావులు అనొచ్చు, లేకపోతే సంఘ సంస్కర్తలు కావచ్చు. ఈ మధ్యకాలంలో కొంతమంది వచ్చేస్తున్నారు, రకరకాల భాషలు వేషధారణలో వేసుకొని వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఏదో చేస్తున్నాం. వాళ్ళు టీవీల ముందర కూర్చున్నంత మాత్రాన రాదు. నేను కూడా టీవీ ముందర కూర్చుంటాను, కానీ గ్రౌండ్లోకి వెళ్ళి మనము అసలు ఏం జరుగుతుందని తెలియాలి. అది తెలుసుకోకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్పుట్ తీసుకుంటే 10 మంది జర్నలిస్టులు ఇస్తారు, 10 మంది అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఇస్తారు. బట్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ లేక చాలామంది ఏమనుకుంటున్నారంటే మీడియాలో వచ్చే కంటెంటో లేకపోతే పబ్లిక్ పేపర్లలో వచ్చే కంటెంట్నో బేస్ చేసుకొని రిలయింగ్ అవుతున్నారు. రియాలిటీ ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే 40% 2019లో వైసీపీకి ఉండిందో అదంతా టీడీపీ పార్టీకి ఏదైతే ఓట్స్ పడి ఉన్నాయో ఆ ఓట్ బ్యాంకే ఇప్పుడు డివైడ్ అయిపోయింది, స్ప్లిట్ అయిపోయింది. వైసీపీ ఓట్ బ్యాంక్ స్టాండర్డ్గా ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ ఏమవలా. ఎందుకంటే వీళ్ళు బెనిఫిషరీస్ ఉన్నారు, సింపథైజర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వెలిఫేర్స్ డెలివరీ తీసుకునే సిస్టంలో కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కారణాల చేత కొంతమంది ఇప్పటికీ కూడా రాయల్గా కంటిన్యూ అయ్యేవాళ్ళు కావచ్చు. ఇది కంటిన్యూ పోతుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఒక చోట ఉండిపోయింది. లైక్ యూనో మీకు ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు మనము. డూమ్స్డే బ్యాంక్ అని ఒకటి ఉంది, అక్కడ సీడ్స్ని ప్రిజర్వ్ చేస్తారు. అదే విధంగా ఇది వైస్ డే బ్యాంక్ అనాలి మనము. వైస్ డే బ్యాంక్ ఎందుకంటే అంటే లైక్ ఇప్పుడు వైసీపీ కాబట్టి వైస్ డే బ్యాంక్లో ఆ బ్యాంక్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ అలానే సేవ్ అయింది. ఈ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్నప్పుడు కావాల్సిన మార్జిన్ ఎంత, మీకు ఎన్ని కూటమిలు అయినా కూడా మీకు 100కి డివైడెడ్ బై 3 చేస్తే 33.33% వస్తుంది. మళ్ళీ యాడ్ చేశారనుకోండి మీరు 99.9 వస్తుంది, 99 వస్తుంది, 1 మిగిలిపోతుంది. ఈ 1 అనేది మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరికి వెళ్తుంది అని చెప్పేసి అని. ఈ 1 అనేది ఇప్పుడు ఏంటంటే ఎవరెవరైతే వెలిఫేర్స్ లేకపోతే ఇంకోటి ఉంటారో వీళ్ళు 0.5%, 1%, 2%, 3% తీసుకోవచ్చు. 0.5% వరకు ఉందనుకోండి వాళ్ళు మళ్ళీ గెలిచేస్తారు. కానీ ఇక్కడ అపోజిషన్కి ఉందా 0.5%? లేదు. ఈ బీసీ పోలరైజేషన్స్ అనే దాంట్లో డివైడ్ అయిపోయారు. యాదవులు ఒకవైపు, లేకపోతే ఇంకా కొన్ని క్యాస్ట్లు ఒకవైపు. బీసీ స్ప్లిట్ అయింది. కార్పొరేషన్స్ పెట్టడం వాళ్ళ మూలాన కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఈ మధ్యకాలంలో సంఘాలు మారిపోయాయి, కొత్త పార్టీలు వచ్చాయి. ప్రతి పార్టీలకి కనీసం ఒక 500 ఓట్లు ఉంటున్నాయి, ఒక లీడర్కి కనీసం ఒక 500 ఓట్లు ఉంటున్నాయి. ఈసారి నామినేషన్స్ ఇస్తుంటే నామినేషన్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కనీసం 100 ఓట్లు ఉంటాయి. ఇలా మీకు గెలవాలన్న ప్లేస్లో స్మాల్ ఓట్స్తో మీకు రన్నర్లో మిగిలిపోయారనుకోండి, ఏమవుతుంది, విన్నర్ లాస్ అవుతారు. సో ఇలాంటి స్థానాలలో మీరు తీసుకుంటే కనీసం ఎట్లా లేదంటే కూడా 10 లక్షల ఓట్లు డిఫర్డ్ ఉన్నాయి స్టేట్లో.
10 lakhs votes, it's not a joke. వాళ్ళని It's very serious. సైలెంట్ ఓటర్స్ అనాలా ఎలా ఉంటుంది? వీళ్ళంతా స్పెక్టేటర్స్ అని చెప్పాలి మనము. ఇవన్నీ స్పెక్టేటర్స్ ఓటర్సే. ఇది ఎప్పుడు ఎట్లా ఏ విధంగా మాడతారనేది మనం చెప్పలేం. అయితే రెండు విధాలుగా ఉంటాయి ఇక్కడ. ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, సోషల్ డెమోక్రసీ ఎలా ఉంది, నీడ్ ఆఫ్ దవర్ ఏంటి, ఇవన్నీ పబ్లిక్ చూసుకుంటారు, ఈ ఓటర్స్ అంతా కూడా. అంటే సో కాల్డ్ మీడియాలో వచ్చే వాళ్ళందరూ మాట్లాడితే కరెక్ట్, వాళ్ళు మాట్లాడితేనే మొత్తం ఇంపాక్ట్ అవుతుంది అనుకోవడం అది కలలో మాట. ఎందుకంటే ఈరోజు 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 10th క్లాస్ పిల్లలు మొన్న ఎగ్జామ్ రాసే వాళ్ళే పేరెంట్స్ మాటినట్లేదు. నువ్వు చెప్పేది నాకేంటి అని రివర్స్లో క్వశ్చన్స్ వేస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకున్న పరిస్థితి ఉంది. అలాంటిది సొసైటీలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మాట వింటారా? ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో కానీ బట్ వాళ్ళని ప్రివైల్ అయ్యి వీళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు ఇంపాక్ట్ ఎంత కాలం ఉంటుంది అనేది కూడా జస్ట్ ఫర్ వైల్. ఆ వీడియో చూసినంత కాలమో, పేపర్ ఇంపాక్ట్ ఉన్నంత కాలమో దాన్ని ట్రావెల్ చేస్తుంది తప్ప నాట్ ఫర్ ఎంటైర్ జర్నీ. సో ఈ సోషల్ జర్నీ చేసేటప్పుడు మీకు కొన్ని మాకు కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మాకు తెలిసాయి సొసైటీలో. ఓకే, మేము షాకింగ్ అయ్యాం. ఏం షాకింగ్ అంటే అసలు సోషల్ సొసైటీలో మీకు కైండ్నెస్ కానీ, డీడ్స్ కానీ, గుడ్ డీడ్స్ కానీ లేవు. ఒక ఎంపతి అనేది కూడా ఎంపతి లేదు, సింపతి లేదు. మోర్ స్పెసిఫిక్గా తెలుగు స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో మనీ ఈస్ రూలింగ్. ఆంధ్రప్రదేశ్లో మనీ ఈస్ రూలింగ్. దెర్ ఈస్ నో కైండ్నెస్, దెర్ ఈస్ నో గుడ్నెస్, దెర్ ఈస్ నో పీస్ అండ్ ట్రంక్వాలిటీ. స్కేర్డ్. ఎందుకో తెలుసా మీకు? మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ వల్ల. ఎవరిది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎవరిది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. మొన్న వరల్డ్ ఎకనామికల్ ఫోరం వాళ్ళు కూడా చెప్పారు, ఇండియా ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ నౌ. ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ ద ఇండియన్ కంట్రీ. రీజన్ ఈస్ సైకలాజికల్ డిజార్డర్స్ ఆర్ 85% ఆర్ మోర్ డ్యూ రీజన్స్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ వల్ల. దానివల్ల సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువైపోతున్నారు. అది ఆంధ్రాలో ఎక్కువ ఉన్నారు బై మిస్టేక్. అది మన మిస్టేక్ అనుకోవాలి. మేబీ అది కమ్యూనిటీ బేస్డ్ ఇవన్నీ ఆల్ టుగెదర్. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మేము ఇచ్చిన రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే, అంటే రిపోర్ట్ నాట్ రిజల్ట్, రిపోర్ట్ చూసుకుంటే 180 నుంచి 138 వరకు ఇప్పుడు మీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. ఈ క్యాండిడేట్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ చూసుకుంటే ఒకసారి చూద్దాం మనం అది కూడా. క్యాండిడేట్స్ మీరు ఆల్మోస్ట్ 175 క్యాండిడేట్స్. 175 + 25. 25 అంటే పార్లమెంట్, ఇంకా అది మనం పెద్దగా దాని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటర్ని బేస్ చేసుకునే పార్లమెంట్ అనేది డిసైడ్ అవుతుంది. చాలా మంది అంటుంటారు క్రాస్ ఓటింగ్ అనేది ఒకప్పుడు నడిచేది. 2019 తర్వాత ప్యాటర్న్ మారింది, క్రాస్ ఓటింగ్ ప్యాటర్న్ అని. ఇప్పుడు ఎవరు అదే పనిగా ఒకటి దీనికి ఒకటి దానికి వేసే దాఖలాలు లేవు. రెండు ఒకటిసారి కుదిస్తున్నారు. ఈసారి కూడా అదే అవుతుంది. అయితే ఈసారి ఆంధ్రాలో నోటా కూడా ఎక్కువ పడతాయి. డిసాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. డిసాటిస్ఫాక్షన్ అది పొజిషన్లో ఉన్న పార్టీ మీద ఉంది, అపోజిషన్లో ఉన్న పార్టీ మీద ఉంది, రెండిట్లో ఉంది. సో ఎయిదర్ సైడ్ తీసుకున్న ఆ డిసాటిస్ఫాక్షన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ ఓటర్స్, దే గో ఫర్ నోటా. మీరు 175 క్యాండిడేట్స్ని ఒకసారి తీసుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక 118 నుంచి, అంటే సేఫెస్ట్ ఫిగర్ అనుకోవచ్చు మనం. అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటి కొంచెం సేఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకు అంటే పబ్లిక్ ఎక్కువగా మీకు పోలరైజ్ అయి ఉన్నారు కాబట్టి, ఓటర్స్ పబ్లిక్ ఇక్కడ. పబ్లిక్ ఓట్ డిసైడ్ అయిన తర్వాత మీరు నేను కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రాన, లేకపోతే ఒక పెద్ద మీడియా హౌస్ డిజైన్ చేసి 10 మంది యాంకర్లను పెట్టి వాళ్ళు ఫోకస్ పెట్టి మంచి స్టూడియోలో పెట్టి షూట్ చేసినంత మాత్రం అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మీకు కూడా వ్యూవర్సే. మీరు వేసింది చూస్తారు, బట్ ఓటేయాలని రూల్ ఏం లేదు కదా. నిజంగా ఓటేసే విధంగా అయితే ఈ మీడియా హౌస్లో అందరూ సీఎంలు అయిపోవాలి, పిఎంలు అయిపోవాలి, ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి. ఎందుకు? మీ మాట మీరు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఒక ఎజెండా సెట్ చేసి పెట్టేస్తుంటే. కానీ మీరు ఎప్పుడు అవ్వలేదు కదా. ఎందుకు అవ్వలేదు? ప్రజలు ఎవరు మీ మాట వినరు, మిమ్మల్ని చూస్తారు అంతే. సో ఈ క్యాండిడేట్ లిస్ట్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ కమ్యూనిటీ బేస్, అదేవిధంగా ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని రకాలుగా డిజైన్ చేసి వేసినట్టే ఉంది. ఎక్కువగా అంటే బీసీ సాధికారత, ఎస్సీ సాధికారత, దళిత బహుజనుల సాధికారత అని అనడం విన్నామే కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ శాతము అలాంటి వాళ్ళని ఎక్కువ ఫ్రంట్ ఫిగర్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇందులో చూస్తే ఓట్ బ్యాంక్గా కాకుండా వాళ్ళని కూడా ఫోర్ ఫ్రంట్లో ఎందుకు అనుకోవాలి? ఓట్ బ్యాంక్ అని కూడా అనుకోవచ్చు మనం. ఓకే, ఎందుకు ఓట్ బ్యాంక్ అనుకోకూడదు? ఇప్పుడు అంటే వాళ్ళకి పదవులు ఇంతకు ముందు ఇవ్వకపోయేవాళ్ళు, లేకుంటే వాళ్ళకి టికెట్స్ అనేది ఇవ్వకపోయేవాళ్ళు. ఇక్కడ అది ఇవ్వలేదు కాబట్టి, రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మేము ఎదగలేదు అనే ఆస్కారం ఏదైతే ఉండిందో, ఈ రోజు వీళ్ళ రిప్రజెంటేషన్స్ ఎక్కువ పెంచినప్పుడు లెట్ దే హ్యావ్ టు ప్రూవ్.
రిప్రజెంటేషన్స్ అయిన తర్వాత వీళ్ళు ఏమాత్రం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళొక్కరే కాదు కదా సిస్టమ్కి. అవును. వాళ్ళొక్కరే జూమ్ అంతా ఖాళీ చేసేస్తాం మేమంటే అయిపోదు కదా. ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండాలి, సీఎం ఉండాలి, అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఉండాలి, కౌన్సిల్స్ ఉండాలి. వీళ్ళందరూ జాయిన్ అయితేనే దట్స్ రన్స్ పొలిటికల్ పార్టీలు రన్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్ మే రన్స్ అండ్ గవర్నమెంట్ మే రన్స్. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే అపోజిషన్ లీడర్కి కూడా మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది. ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. కానీ అక్కడ అది చాలా విస్మరించారు వాస్తవంగా. కోవిడ్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కావచ్చు. అంటే ఏమనుకుంటున్నారో అవన్నీ మర్చిపోతారు ప్రజలు. నో, దిస్ టైమ్ పీపుల్ ఆర్ నాట్ కాస్టింగ్ ద ఓట్. దిస్ టైమ్ కాస్టింగ్ ఓన్లీ మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెమోగ్రఫీ. ఇప్పుడు మీరు చేసిన ఈ సర్వే ఉంది, ఫోరెన్సిక్ సర్వే అనేది ముందు చేశారు మీరు. క్యాండిడేట్ అనౌన్స్ కంటే ముందు ఫిబ్రవరి ఎండింగ్ వరకు, మార్చ్ ఫస్ట్ వీక్ లో రిలీజ్. సో ఈ 15 రోజుల్లో వచ్చిన మార్పు అండ్ ఇప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పు ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుంది? మాక్సిమం ఒక 5% ఉంటుంది అంతే. ఓకే, 5%. సో 5% అంటే ఇప్పుడు మనకు ఉన్న వాటికి లెక్కల్లో ప్లస్ ఆర్ మైనస్ ఎంత తీసుకున్నా ఓట్ బ్యాంక్ 5% తీసుకుంటే అంటే ప్రతి బూత్ లో మీకు ఒక 50, 100, 150, 200 ఓట్లు బూత్ వైజ్. అంటే 200 బూత్స్ ఉంటాయి, 200+ అలా ఉంటాయి, 150 ఉంటాయి. ప్రతి బూత్లో తీసుకున్నాక మీకు 2000 ఓట్లు, 2500 ఓట్లు అలా చేంజెస్ ఉంటాయి. దానివల్ల గెలవచ్చు, ఓడచ్చు, రెండు ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు పొత్తులు కూడా ఖరారు కాలేదు అప్పటికంటే, పొత్తుకు సంబంధించి సీట్ల పంపకాలు కూడా ఖరారు కాలేదు మీరు ఫిబ్రవరి ఎండింగ్ లో చేసిన దానికి. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది సీట్ల అనౌన్స్మెంట్ ఉంది, దాంతో పాటుగా దాంట్లో సోషల్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి, పొత్తులు, సీట్ల పంపకాలు, ఇవన్నిటిని కన్సిడర్ చేసిన అసలు కవిత గారు నేను మీకు విషయం చెప్తాను. అసలు పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఇంపాక్ట్ లేదండి. ఇది మనం అందరం గమనించాలి. ఎందుకు లేదు అంటే వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే ప్రజలకు ఏం అవసరం? ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఇక్కడ కొంచెం బలం ఉంది, ఇక్కడ కొంచెం ఉంది, ఇక్కడ కొంచెం ఉంది, ఇవన్నీ కలిపి బలం వస్తుంది అనుకుంటున్నారు కదా. కాదా గ్యారంటీగా ఓటేయాలని రూల్ ఏమైనా ఉందా? నేను నీకేస్తాను, నువ్వు నాకు నచ్చని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ నీకెందుకు నేను వేస్తా? సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా సింపుల్ అండి, ఎక్కువ రాకెట్ సైన్స్ లేదు. మీ బంధువులలో మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, నచ్చని వ్యక్తి ఆ ఫంక్షన్కి వస్తే మీరు అక్కడ ఫంక్షన్లో ఉంటారా ఉండరా? చెప్పండి, ఉంటారా ఉండరా? లేదు, ఉన్నా కానీ మాట్లాడాను నేను, సైలెంట్ గా అయిపోతాను, పక్కకి వెళ్ళిపోతాను నేను. ఎందుకని? అది సైకాలజీ అంతే, ఇంకేనా కంటిన్యూ అవ్వాలని నాకు లేదు అక్కడ. దట్స్ ఇట్ అంతే. ఓటర్ కూడా మనిషే కదా, అదే కదా ఫార్ములా అక్కడ కూడా. అతను కూడా అక్కడ సైకాలజీనే కదా. నాకు నచ్చలేదు బాస్, ఎందుకు నచ్చలేదు అంటే నువ్వు వేరే వాడితో టైప్ అయ్యావు, వాడి వల్ల నేను నీకయ్యాను. నువ్వు సింగిల్గా ఉంటే నీకేసేవాడిని. నువ్వు సింగిల్గా ఎగ్జాంపుల్ మన జనసేన పార్టీ ఉంది, జనసేనగా రాయల్గా కొంతమంది ఓట్స్ ఉంటారు, నువ్వు ఉంటే నీకేస్తాం, నువ్వు లేవు కదా. లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పినోడికి వేయాలంటే మేమెందుకు వేయాలి? ఏం అవసరం ఉంది నాకు? నేను నిన్ను చూసి వేద్దాం అనుకున్నాను కానీ నువ్వే లేనప్పుడు నేను పక్కన వాడికి వేయాల్సిన అవసరం ఏంటి? నేను ఏనంటాడు. ఇది ఓటర్ మైండ్ సెట్. ఈ ఓటర్ మైండ్ సెట్ని పోలరైజ్ చేయాల్సింది ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన లీడర్స్. ఎంత అని పోలరైజ్ చేస్తాడు? ఒకరోజు చేయలేడు కదా, ఓవర్ నైట్ అవ్వదు కదా, ఇట్ టేక్స్ టైం. ఇప్పటికి పార్టీ పెట్టి 10 years అవుతుంది. 10 yearsలో ఏం చేశారు? ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మీరు కంటెస్ట్ చేసుకుంటూ అలయన్స్లో వెళ్తూ ఉండాలి. That's how you have to run the political party, not like as a social society. If you run like a social society, why you want a political party? Why you call for the political party? Fun of it. పొలిటికల్ సిస్టమ్నే ఫన్ చేయడం తప్ప ఇంకేం లేదు. సో కాబట్టి మీకు ఈ అలియన్స్ వల్ల ఏదైనా జరుగుతుంది, అయిపోతుంది, మిరాకిల్స్ అయిపోతాయి అనుకుంటే కంప్లీట్లీ ఇంపాక్ట్ అస్సలు ఉండదు. నన్ను అడిగితే ఇట్స్ నథింగ్ బట్ ఫూల్ టు ద పీపుల్, మేకింగ్ ద ఫూల్. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలు అనుకుంటున్నారు, లేకుంటే ఉమ్మడిగా కలిసి పనిచేయాలనుకుంటున్నారు. ఒక అభ్యర్థిని అక్కడ ఏ పార్టీ పెట్టినా కానీ అందరూ దానికి సపోర్ట్ చేయాలి, కార్యకర్తలు, క్యాడరు, లీడర్లు అందరూ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి హార్డ్లీ ఒక 1 month టైం అనుకుంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. లేదు. You tell me one thing, you said something for me that's bad, and again what you doing? దాన్ని ఏదో మళ్ళీ ప్యాచప్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని అడగనా? అరే బాస్, you only said that's a bad, and you're doing the same thing. Can I believe you then? Can I trust you? Can I follow you? What is your answer? No, there is no answer.
You can't convince me because you only said, right? How come you take back your word? ఇంత తొందరగా మార్పు ఎలా వచ్చింది Then- అనేది. ఎందుకోసం మారారు? Then this is all questions. క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఆన్సర్స్ ఇస్తున్నారా లేదా అనేది. ఎక్కడ ఇస్తారు మేడం? క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ ఇస్తారు? నాకు ఒక మీటింగ్ చూపించండి మీరు, కనీసం పబ్లిక్ పోలరైజేషన్ మీటింగ్ ఒకటి చూపించండి. పబ్లిక్ పోలరైజేషన్ మీటింగ్ ఒకటి నాకు చూపించండి. నాకు తెలిసినంతవరకు లేవు, జీరో. మరి అలాంటప్పుడు పబ్లిక్ పోలరైజేషన్ మీటింగ్స్ లేనప్పుడు ఏ విధంగా కూటమి అంటే ఐఎమ్ నాట్ డిస్సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ యాంటీ ఆఫ్ దిస్ అలియన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్ మై రిపోర్ట్. ఓకే, I'm talking about of people mindset. I'm talking about of present political system in the Andhra Pradesh, in the state of Andhra Pradesh. It's a mindset of the people. It's a mood of the people. It's a mood of the voter. Mindset of the voter. Their psychology, their anthropology. I'm talking about that only. నేనేదో ఎవరికో యాంటీ అనో లేకపోతే ఇంకోటో అని కాదు. కొంతమంది మేబీ అనుకోవచ్చు, వ్యూవర్స్ చూసిన వాళ్ళు అనుకోవచ్చు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. అందుకే మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని పెట్టాం. ఇంతమంది క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకున్నారు అన్నప్పుడు ఆ క్యాండిడేట్స్కి ఎంతమంది, ఇప్పుడు మీరు యాంటీ అనేది ప్రతి చోట ఉంటుంది, ఉండకుండా ఉండే సమస్య. యాంటీ లేకపోతే వేరే పొలిటికల్ పార్టీ ఓట్స్ ఎలా పడతాయి? యా, ఇప్పుడు మీరు చెప్పారు 118 నుంచి 138 సీట్లు. ఆ సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? జగన్ అయితే ఒక మాట పదే చెప్తున్నారు, నా పథకాలు కనుక మీకు చేరినట్టయితే, మీరు సాటిస్ఫై అయినట్టయితే అప్పుడు మాత్రమే నాకు ఓటేయండి అనేది. అది రీచ్ అవుతుందా, లేకుంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు పబ్లిక్ ఓటర్స్? బేసిక్గా ఒకటి ఇక్కడంతా కంప్లీట్గా ఇన్ ఫ్యూచర్ నడిచేది రెండు. సిస్టమ్ని నడిపించేది కూడా రెండే. ఒకటి కార్పొరేట్, రెండు పాలిటిక్స్. అంతకుమించి ఏమి ఉండవు. ఇప్పుడు కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పటికీ సిస్టమాటిక్ సొసైటీలో ఏం రన్ అవుతుంది, పొలిటికల్ సొసైటీలో ఏం రన్ అవుతుంది, ఇవి పబ్లిక్ ఏ విధంగా చేరుతున్నాయి. వెల్ఫేర్ ఒక సైడ్ చూసుకోవాలి, ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఒక సైడ్ చూసుకోవాలి, అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సైడ్ చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనే పాయింట్కి తీసుకున్నప్పుడు ఎంతమంది, ఎన్ని ఓటర్స్, దెన్ వెల్ఫేర్ అనేసరికి ఎంతమంది బెనిఫిషరీస్, ఎన్ని ఓటర్స్, దెన్ తర్వాత మిడిల్గా ఉన్నవాళ్ళు. అటు వెల్ఫేర్ని ఇటు డెవలప్మెంట్ని మిడిల్గా చూసే ఐస్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. ఈ స్ప్లిట్టింగ్స్ ఉన్న వాళ్ళు ఏదో అటు సైడా ఏదో ఇటు సైడా, వాళ్ళు యూత్ ఏం కాదండి, న్యూట్రల్ ఓట్స్ అనుకోండి, వాళ్ళు ఎటు సైడ్. ఆంధ్రప్రదేశ్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో చెప్పను మీకు, అబ్నార్మల్గా ల్యాండ్ కాస్ట్ని పెంచడం. అబ్నార్మల్గా 30-40 సంవత్సరాలలో పెరగాల్సిన ల్యాండ్ కాస్ట్ని ఓవర్ ద నైట్ ఆఫ్ 5 yearsలో పెంచేశారు. ఎలా? 3 రాజధానుల వలన? ఇట్స్ నాట్ అబౌట్ రాజధానులు. 2014 నుంచి 2019 లోపలే ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెంచేశారు. యు ఆర్ టాకింగ్ అబౌట్ మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది. ఓకే, ఆ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు నష్టం. చాలా మంది అనుకుంటుంటారు ల్యాండ్ కాస్ట్ పెరిగితే ఈయనేంటి ఇలా అంటున్నాడు, నష్టం అంటున్నాడు ఏంటి, పిచ్చేమని పట్టింది అనొచ్చు. ఎస్, ఇట్స్ అ ట్రూ. ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్లనే స్మాల్ సైజ్ ఆఫ్ డెమోక్రటిక్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు పొటెన్షియల్గా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ అమౌంట్ అంతా ఏమైపోయింది, స్టక్ అయిపోయింది. నెంబర్స్ చూసుకున్నప్పుడు ఏమైపోతుంది, డ్రాస్టిక్ డౌన్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా క్యాష్ ట్రాన్సిట్ జరిగితేనే సొసైటీ డెవలప్ అవుతుంది తప్ప ఎక్స్చేంజ్ జరగకుండా హోల్డ్ అయిపోతే ఏమైపోతుంది? సింపుల్ లాజిక్. ఒక బాటిల్లో మీరు వాటర్ని సాగ్నైట్ చేస్తే ఏమవుతుంది, సాచురేట్ అయిపోతే ఏమైపోతుంది, ఆ వాటర్ మొత్తం మడ్ అయిపోయి వేస్ట్ అయిపోయి త్రో చేసేయాలి. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఈ డేంజరస్ అసలు. అది ల్యాండ్ ₹1,00,00,000 పెడితే మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీకు ఇల్లు రావట్లేదు. అమరావతి జోన్ ఏదైనా తీసుకోండి, నాట్ ఓన్లీ అమరావతి, చుట్టుపక్కల ఎక్కడైనా తీసుకోండి, గజం ₹15,000 మేడం. అక్కడ శాలరీస్ ఎంత మినిమం? ప్రైవేట్ ఎంప్లాయీస్, కామన్ ఎంప్లాయీస్ ఎవరిదైనా తీసుకోండి, నాట్ మోర్ దెన్ ₹15,000. ఎప్పటికీ కొనాలి అతను, ఎన్ని ఇయర్స్కి కొనాలి? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయి? అన్అవైలబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసర్స్. దాని బొటానికల్ ప్రొడ్యూసర్స్ ఏంటి, న్యాచురల్ ప్రొడ్యూసర్స్ అక్కడ ఆగ్రోకి సంబంధించిన ప్రొడక్ట్స్.
వాటి మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ Yes, అయిపోయిన మొత్తం తర్వాత రియల్ ఎస్టేట్ కన్వర్షన్. ఇంకా అలాంటప్పుడు నువ్వు మొత్తం ఇంపోర్ట్ మీద ఆధారపడినప్పుడు నీ దగ్గర ప్రొడ్యూసర్స్ లేనప్పుడు నువ్వు ఇక కాస్ట్ పెంచకుండా ఎలా ఉంటుంది? పెంచాల్సిందే. ఏది డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. రీజన్ ఏంటి? ప్రొడ్యూసర్స్ లేకపోవడం వల్ల. కన్జంప్షన్ ఉంది బట్ దానికి తగ్గట్టుగా ప్రొడ్యూసర్స్ లేవు. ఇందుకు ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల దీనివల్ల మీకు ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ ఇన్వెస్టర్స్ అందరూ స్ట్రక్ అయిపోయారు, బ్యాంక్ కరప్ట్స్ అయిపోయారు, ఎన్పిఎల్ అయిపోయారు. ఇదంతా ఎవరినైతే మీద పడుతుంది? మళ్ళీ పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ అది అర్థం చేసుకోవట్లే. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తారు. ఏది ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు, లోన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు. లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంక్ ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమ్ వాళ్ళకు ప్రాఫిట్. ఎన్పిఎల్ అయ్యానుకోండి, దానికి కంపెన్సేట్ చేయడం కోసమే మీ దగ్గర నుంచి డబ్బులు ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతున్నారు. మీ కష్టజీతం మళ్ళీ అటే పోతుంది. బెనిఫిట్ పొందింది ఎవరు? సో కాల్డ్ కొంతమంది కార్పొరేట్స్. లాస్ అయింది ఎవరు? మెజారిటీ పీపుల్. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ పెరిగితే స్టేట్ పెరుగుతుంది అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. రియల్ ఎస్టేట్ కాదు పెరగాల్సింది, డొమెస్టిక్ లైఫ్ పెరగాలి, పొటెన్షియల్ అవ్వాలి, డెమోగ్రఫీ పెరగాలి, అండ్ డెమోక్రటిక్ లైఫ్ స్ట్రెంత్ అవ్వాలి. ఇవన్నీ జగన్ చేయగలిగాడా? కార్పొరేట్లకు వెళ్ళాల్సిన మనీ ఏదైతే ఉందో ఈ రోజు ఆ లక్షల కోట్ల రూపాయలు రూట్ అవడం వల్ల కామన్ మ్యాన్ లైఫ్ ఇప్పుడు కొంచెం స్ట్రెంత్ అయింది అనుకోవచ్చు మనం. ఓకే, బేసిక్గా కొంచెం ఈ స్ట్రెంత్ అని అవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సొసైటీలో ఎప్పుడైతే స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుందో, ఈ స్పెండింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు చాలా సింపుల్ ఫార్ములా. ఓలా ఊబర్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు? చాలా తక్కువ ధరలో వస్తే బాగుంటుందని హ్యాబిచ్యువేట్ అయ్యారు. ఇప్పుడు ఓవర్ ద టైం అది మైగ్రేట్ అయింది. సో మైగ్రేట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం అవ్వాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు అది ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇన్ ఫ్యూచర్ ఇట్ బికమ్స్ అన్ రెవెన్యూ. ఎందుకంటే వాళ్ళు రొటేషన్ జరుగుతుంది, ట్యాక్సెస్ వస్తాయి, ఆ ట్యాక్సెస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ద్వారా మళ్ళీ సబ్సిడీస్కి కావచ్చు, సర్క్యులేషన్స్కి కావచ్చు, ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్స్ పాయింట్స్ నడుస్తుంటాయి. కరప్షన్ లేదంటారా? ప్రతి గవర్నమెంట్లో కరప్షన్ కామన్గా ఉంటుంది. కరప్షన్ అనేది బై డిఫాల్ట్. ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ సిటిజన్ చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాసి గవర్నమెంట్లోకి వెళ్తాడు కదా. మనమే కదా మళ్ళీ అక్కడ వెళ్ళి కూర్చొని పని చేస్తున్నాము. సో యూ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ సిటిజన్. Change your mindset. Go there and sit there, work there in a proper manner as per the rule of law. Then deliver the services to the citizen. Then see the government. అలా చేయకుండా అక్కడ వెళ్ళిన తర్వాత మనమే కరప్ట్ చేసి సిస్టమ్ కరప్ట్ అయిపోయిందంటే హౌ కమ్? ఫర్ యువర్ ఇంట్రెస్ట్, ఫర్ యువర్ నీడ్స్ మీరు చేసిన మిస్టేక్స్ని మళ్ళీ పబ్లిక్ మీదనో పొలిటీషియన్ మీదనో వేస్తాం. సో ఈ రోజు అనౌన్స్ చేసినటువంటి టికెట్లు ఇవన్నీ చూసిన తర్వాత సో ఇప్పటికీ కూడా యూ స్టిల్ స్టిక్ టు దట్ 118 నుంచి 138 అనేది వైఎస్ఆర్సీపీకి? డెఫినెట్లీ అటు ఇటు మ్యాచెస్ ఉంటాయి మేడం. అండ్ థ్రోయింగ్ ద ఛాలెంజ్ ఇప్పుడు ప్రతిపక్షాలకి ఎలా చూస్తున్నారు? మై సర్వే ఇస్ వెరీ సింపుల్. ఐ am not to challenge anyone. Okay. People are very intelligent. I just received some opinions from the people. No, their mindset. జగన్ వైఎస్ఆర్సీపీ ఛాలెంజ్ చేస్తుందా ప్రతిపక్షాలని? చూడండి Might be. మాది ఇది మా సామాజిక సమీకరణాలు ఇది లేకుండా మేము చేసిన మార్పులు ఇవి అనేది మేబీ. ఎందుకంటే మీరు ప్రాపర్ సోషల్ ఇంజనీరింగ్ చేయకుండా, ప్రాపర్ డెమోగ్రఫీ స్టడీ చేయకుండా, పీపుల్ మైండ్ సెట్ని స్టడీ చేయకుండా మీరు పాలిటిక్స్ చేయాలని అనుకుంటే ఇట్స్ ఒక కళ్ళ మాట. అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఆఫ్టర్ 2024 పొలిటికల్ సిస్టమ్ in the country and in the states of Telugu states going to be changed completely because era change అవుతుంది, ఓటర్స్ చేంజ్ అవుతున్నారు, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, నీడ్స్ చేంజ్ అవుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళ సొసైటీ లైఫ్ చేంజ్ అవుతుంది, డొమెస్టిక్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయిపోయిన డొమెస్టిక్ లైఫ్ని మీరు ఏ విధంగా స్ట్రెంథన్ చేయగలుగుతారు, ఏ విధంగా మీరు స్ట్రీమ్ లైన్ చేయగలుగుతారు? వాళ్ళని మీరు చేయలేరు. బికాస్ దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ యువర్ వర్డ్స్. దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ దేర్ పేరెంట్స్ వర్డ్స్ అట్లీస్ట్. ఈరోజు 10th క్లాస్లో మీరు స్టూడెంట్ అని ఎగ్జాంపుల్ తీసుకోండి, దే ఆర్ నాట్ రెడీ టు. వాళ్ళ మమ్మీ ఏదైనా చెప్తే లేదా డాడీ ఏదైనా చెప్తే మేము ఎందుకు చేయాలి? ఇది నీ పని, నువ్వే చెయ్యి, నువ్వు పేరెంట్ చూసుకోవాలి, చెయ్యి, ఎందుకు చేయవు అని క్వశ్చనింగ్ చేస్తున్నారు. బట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి నువ్వు డిశ్చార్జ్ చేయాలమ్మా, చదవాలమ్మా, మంచిగా రాయాలమ్మని
మేము ఇంతే రాసాం, మాకు ఇంతే వచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వెన్ evolved, involved, adapted, then what will happen? They'll adamantly they'll stick to their mind. It's their right. సో అలాంటి ఓట్ బ్యాంక్ రేపు క్రియేట్ అవుతుంది. ఎప్పుడు నౌ కమింగ్ టు 2024 తర్వాత అలాంటి ఓట్ బ్యాంక్ వస్తుంది. ఈ వచ్చే ఓట్ బ్యాంక్ అంతా రేపు 2029 ఎలా ఉంటుంది? అన్ని యార్కర్ బాల్సే ఉంటాయి. క్రికెట్లో 6 బాల్స్లో మీకు ఒకటి ఫుల్ టాస్, ఒకటి యార్కర్, ఒకటి లెఫ్ట్ స్వింగ్, ఒకటి రైట్ స్వింగ్, ఒకటి స్ట్రైట్, ఇలాంటివి ఉండవు. ఇంకా అన్ని యార్కర్సే. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అలా తయారవుతుంది. అలాంటి ఓట్ బ్యాంక్ వస్తుంది. వాళ్ళని అడ్రస్ చేయాలి. డెఫినెట్గా అడ్రస్ చేయాలి. ఒకప్పుడు ఉన్న సిస్టమ్ వేరు, ఇప్పుడు ఉన్న ఒక సిస్టమ్ వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మినిమం ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారు, మినిమం ఎడ్యుకేట్ అవుతున్నారు. బేసిక్ ఎడ్యుకేషన్ ఇన్ ది సెన్స్ స్టడీ కాదు, నాలెడ్జ్ పరంగా, సొసైటీ లైఫ్ పరంగా ఎడ్యుకేట్ అవుతున్నారు. They're seeing the society, they're seeing the people, they're seeing the politicians, they're seeing the government employees. Now information and contents very near to the people. So I'm very strict on my survey. I don't want to deviate. అంటే బాలగారు మీరు ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, మరి మారిపోతుందేమో, మారుతుందేమో అంటే మేబీ అందుకే అంటున్నాను కొంచెం పర్సెంటేజ్ మారచ్చేమో, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు. 5 to 10%. దాంట్లో విన్నింగ్ రేషియో ఇద్దరికి ఉన్నాయి. ఆ 5 to 10% వచ్చే ఓట్లలో అది 5,000 కావచ్చు, 2,000 కావచ్చు, 1,000 కావచ్చు, ఎయిదర్ సైడ్ ఉంది అది. నేను అందుకే చెప్తున్నాను, ఎయిదర్ సైడ్ విన్నింగ్ రేషియోస్ అయితే ఉన్నాయి. కానీ గెలిచే మ్యాజిక్ ఫిగర్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇట్స్ డౌట్. ఎవరి వైపు ఉంది అది? అది కూటమి వైపు. గెలిచే మ్యాజిక్ ఫిగర్ అనేది కూటమి వైపు ఉంది అనుకుని డౌట్. సో హూ ఇస్ గోయింగ్ టు బి ద విన్నర్? మోస్ట్ ప్రాబబ్లీ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, మోస్ట్ ప్రాబబ్లీ. సో బాలా గారు, మళ్ళీ లేటెస్ట్ డెవలప్మెంట్స్, హ్యాపెనింగ్స్, వీటన్నిటి మీద మళ్ళీ మనం ఇంకోసారి పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. నమస్తే. థ్యాంక్ యూ.